హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అస్సలు నాకేం చెప్పాలి అంటే కూడా అర్థమవట్లేదు, అంత హెడ్ఏక్గా ఉంది. ఒకళ్ళల్లా మిషన్ దగ్గర వర్క్ సరిపోయింది కదా, మామూలుగా లేదనమాట. ఈరోజు హెవీ వర్క్ ఉంది, ఎందుకంటే అర్జెంట్ ఉంటే బ్లౌజ్ అవి స్టిచ్చింగ్కి అనేసి కొంచెం హెవీ వర్క్ ఉందనమాట. సో నేను ఇప్పుడు అసలు ఎందుకమ్మా తల్లి నీకెంత వర్క్ ఉంటే మాకెందుకు, అసలు మాకేం మెసేజ్ ఇవ్వడానికి నువ్వు ఈ వీడియో చేస్తున్నావని డౌట్ రావచ్చు, లేదంటే ఈ సోది మాకెందుకు అని చిరాకు కూడా రావచ్చు. సో నేను ఏం చెప్తున్నానంటే ఏం లేదండి, మధ్యతరగతి బ్రతుకులంత దుర్భరం రెండో ఎండవండి. అసలు పొగులు పొద్దాకా మిషన్ వర్క్ చేసుకొని వచ్చాను. ఒక్కసారి ఇల్లు చూపెడతాను ఉండండి. చూసారా, మా పిల్లల్ని దండం మీద బట్టలు ఉన్నాయమ్మా తీసి కాస్త లోపనేయండి తల్లి అని అంటే ఇలా వేశారు. దీన్ని మంచం అంటారండి. డస్ట్బిన్ కంటే అధ్వానంగా ఉంది కదా, స్టోర్ రూమ్ కంటే కూడా. స్టోర్ రూము డస్ట్బిన్ ఎలా ఉంటుందో అలా చేశారు చూడండి. మనిషి ఇంట్లో లేకపోతే పిల్లలు ఇలా ఉంటుంది అనమాట. ఇవి చూడండి, అసలు ముందు చెనక్కాయలు దీన్ని ఎక్కడేసారో చూడండి, పొట్టి ఇల్లంతా. ఇది పరిస్థితి. ఇది కాళ్ళ కింద ఉండాల్సిన డోర్ మ్యాట్ వచ్చేసి అట్లా నట్టింట్లో వేసేసారు. ఒక స్టాండ్లో ఉండాల్సిన గిన్నెలు తీసి ఇంకో స్టాండ్లో వేసేసారు. మంచినీళ్ళు బిందె అక్కడ పడేసారు, అయిపోయినాయి అనమాట. దాంట్లో అక్కడ పడేసారు. అన్నట్టు మర్చిపోయానండి, ఈరోజు కొత్త డబ్బా తీసుకున్నాను అనమాట. అందుకే ఆ బిందె అక్కడికి వచ్చేసింది. రోజు ఆ బిందెలో మంచినీళ్ళు తాగుతాం అనమాట. సో ఇక ఆ బిందె బాగోలేదు, ఊకే లోనే సిలువ అవుతుంది, స్టీల్ బిందె కదా అని చెప్పేసి ఈ డబ్బా తీసుకున్నాను అనమాట. ఈ డబ్బా వచ్చేసి 200 అయిందండి. ఏముందిలేండి, చూసారు కదా ఇల్లు. ఇప్పుడు ఇదంతా సదిరేలోపు ఈ తల్లో ఉన్న ప్రాణం అరికాలకు వచ్చేసిద్దేమో అనిపిస్తుందండి. ఇగో మధ్య మధ్యలో ఇప్పుడే వచ్చానమాట ఇంటికి. టీ పెట్టుకున్నాను. అసలైతే ఇంకా టీ తాగేసి ఈ అడవి మొత్తం శుభ్రం చేయాలన్నమాట. క్లీన్ అయిపోయాక మళ్ళీ ఒకసారి చూపెడతానండి మీకు మన పరిస్థితి ఎలా ఉంటుందో, లేడీస్ పరిస్థితి. అందులో ముఖ్యంగా పొద్దాక ఏదో ఒక వర్క్ చేసుకోవాలి, దాని మీదే ఆధారపడి బతికే వాళ్ళ పరిస్థితి అయితే ఇంకెలా ఉంటుందండి. ఓకే అండి, మరి హలో అండి. ఇందాక చూపించారు కదా అడవి కంటే అధ్వానంగా ఉంది అని. సో అంతా క్లియర్ చేశాను అనమాట. ఇప్పుడు చూపెడతాను, వెయిట్. బాబోయ్, ఇదండి. అమ్మయ్య అని కంప్లైంట్. బాబోయ్, ఇక మా పిల్లలు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చేసి